అధ్యాయం 5. ఇదంతా ఎలా మొదలైంది? అంశం: అసలు మీద, కృత్రిమ మీద. నాకు 13 ఏళ్ల వయసులో నేను మొదటిసారి క్యాలిక్యులేటర్ని చూశాను. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇలాంటి పరికరాన్ని పెట్టుకుని సమాధానాలు తేలిగ్గా తెలుసుకునే అవకాశం ఉండగా మా లెక్కల మాస్టారు క్లాస్లో రోజు నన్నెందుకు వేధిస్తారు అనుకున్నాను. మా సైన్స్ క్లాసులకు, ఇతర క్లాసులకు కూడా ఇలాంటి ఉపకరణాలు ఎప్పుడు వస్తాయా అని కలలు కన్నాను. ఇవాటి ప్రపంచంలో మంచి జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళను తెలివైన వాళ్ళుగా లెక్క వేస్తారు. వాళ్ళు ఏ పరీక్షలోనైనా తేలిగ్గా నెక్కుతారు, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, పిహెచ్డీలు సంపాదించుకుంటారు, గొప్ప పండితులుగా పేరు తెచ్చుకుంటారు. ఇదంతా కేవలం వాళ్ళు చదివిందేదో వాళ్ళు బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు కనుక, ఆ జ్ఞాపకం ఉన్నదాన్ని నేర్పుగా వాడగలరు కనుక. యోగ సంప్రదాయంలో మీరు చిత్తాన్ని స్పృశించగలిగితేనే జ్ఞానులుగా పరిగణించబడతారు. చిత్త అంటే స్మృతి యొక్క ఛాయ కూడా ఏమాత్రమూ లేని శుద్ధ జ్ఞాన చైతన్యం. చిత్తని స్పృశించేదాకా మీరు ఎంత పండితులు, శాస్త్రవేత్తలు అయినా, సృష్టి గురించి ఎన్నెన్నో విషయాలు తెలిసిన వారైనా మీకు సృష్టి మూలాన్ని గురించి ఏమీ తెలియనట్టే. మీ వ్యక్తిగత కర్మ పరిధిలో ఉన్న విషయం తప్ప దానికి అతీతంగా ఉండే జ్ఞాన చైతన్యాన్ని గురించి మీకు ఏమీ తెలియదు. సాంప్రదాయకంగా భారత ఉపఖండంలో శాస్త్ర పాండిత్యానికంటే జ్ఞానానికి ఎక్కువ గౌరవ మర్యాదలు ఉండేవి. మనిషి జ్ఞాపక శక్తికి ఉండే గౌరవం దానికి తప్పకుండా ఉండేది. వేదాలను వెనుక నుంచి ముందుకు వల్లించగల వారిని గొప్ప పండితులుగా గౌరవించేవాళ్ళు. కానీ ఆ ప్రజ్ఞ కేవలం జ్ఞాపక శక్తికి, బుద్ధి కుశలతకు సంబంధించింది మాత్రమే కనుక దానికి అత్యున్నత స్థానం ఉండేది కాదు. ఆ కారణం వల్లే వట్టి పండితుడి కంటే గురువును విశిష్టునిగా గౌరవించేవారు. విద్య, తల్లిదండ్రులు, కుల ప్రతిష్ట మొదలైన వాటన్నిటికీ సాంఘికంగా కొంత ప్రాముఖ్యత ఉండేది. కానీ అవి ఒక మనిషికి మనిషిగా ఇచ్చే విలువను పెంచగలిగేవి కావు. లోతైన అంతర్గతమైన జ్ఞాన ప్రకాశానికి ఎక్కువ విలువ ఉండేది. అంటే ఈ జగత్తునంతా మనమెలా ఉన్నదనుకుంటున్నామో, ఉండాలనుకుంటున్నామో అలా చూడకుండా వాస్తవంగా అది ఎలా గోచరిస్తున్నదో అలా చూడగల సామర్థ్యం ఉన్న వాళ్లకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉండేవి. రాబోయే 2 శతాబ్దాల్లో కృత్రిమ మేధ విషయంలో మనం సాధించబోతున్న ప్రగతి మేధను గురించి మనకిప్పుడు అవగాహనను మౌలికంగా మార్చివేయబోతున్నది. విద్య గురించి మనకున్న అభిప్రాయాలను కూడా సమూలంగా మార్చివేయబోతున్నది. మీరు మీలో పెనుమార్పులు తేగల సాధనాల గురించి చూస్తున్నట్టయితే జ్ఞాపక శక్తి మీద ఆధారితమైన విద్యా విధానం మీకు పనికిరాదు. ఈ జ్ఞాపక శక్తి మీద ఆధారపడిన తెలివి మంచి సాధనమే, కానీ అది సమాచారాన్ని అందిస్తుంది కానీ సమూలమైన పెనుమార్పులను తేలేదు. కృత్రిమ మేధయుగంలో జ్ఞాపక శక్తికి అతీతమైన తెలివితేటలను చూపగలవారే నిజంగా విలువైన పాత్ర ఏదైనా పోషించగలుగుతారు. మనిషికి యంత్రానికి మధ్య ఒక ముఖ్యమైన భేదం గ్రహణ శక్తిలో ఉంటుంది. యంత్రాలకు గ్రహణ శక్తి ఉండదు. యంత్రం సమాచారాన్ని పోగు చేయగలదు, విశ్లేషించగలదు, సమాచారం వాడి తగిన చర్యలు చేపట్టగలదు. అంతకుమించి ఏమీ చేయలేదు. ఇవన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలు. మనిషి కూడా ఒక రకమైన యంత్రమే, ఇంద్రియాలున్న సజీవ యంత్రం. మనుషులుగా మనకు మామూలు యంత్రాలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థవంతంగా ప్రదర్శించాలంటే, కేవలం యంత్రాల లక్షణాలనే అనుకరించకుండా ఉండాలంటే మనం మనకున్న విషయగ్రహణ సామర్థ్యాన్ని జాగరూకం చెయ్యాలి. అందుకోసం మనం శుద్ధమైన, బంధరహితమైన, నిష్పాక్షికమైన జ్ఞానంతో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. శుద్ధ జ్ఞానాన్ని సంస్కృతంలో చిత్ అంటారు. మన జీవనానికి అదే ఆధారం. చిత్ అంటే ఏమిటి? అది లోపల ఉన్న మన అంతఃకరణంలో అన్నిటికంటే లోతైన స్థాయి. అదే ఎరుక.
అదే జీవత్వం. అదే బుద్ధిని, జ్ఞాపక శక్తిని, నిర్ణయ శక్తిని, కర్మని, అన్ని విధాల భిన్నత్వాలను అధిగమించి వాటన్నిటికీ అతీతంగా ఉండే విశుద్ధ జ్ఞానం. అది ఉనికి యొక్క మేధ, బ్రహ్మాండానికి ఉన్న సజీవ మేధ. మీ కర్మ సంబంధమైన స్మృతుల వల్ల కలిగే ఒత్తిడులు, నిర్బంధాల నుంచి, అలాగే మీ బుద్ధి ద్వారా ఏర్పడిన గుర్తింపుల నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోగలిగితే మీకు మీ విశుద్ధ చైతన్యంతో సంపర్కం ఏర్పడుతుంది అని యోగ సంప్రదాయం చెప్తుంది. మీకు చిత్తంతో అలాంటి సంపర్కం ఏర్పడితేనే ఆత్మోద్ధరణ సాధ్యమవుతుంది. అందుకే ఒక గురువుగా నేను ఎవరిని మీ కలలన్నీ నిజమవ్వాలి అని ఆశీర్వదించను. మీ కలలన్నీ మీ స్మృతుల ఆధారంగా కనేవే. ఇప్పుడు మీకు తెలిసిన దాన్నే మరింత మెరుగైన, ఇంకా విస్తరించిన రూపంలో మీరు కలల్లో చూస్తారు. మీ కలలు నిజమైతే అందులో గొప్ప విశేషమేమీ లేదు. నా కోరిక మీ కలలన్నీ ధ్వంసమైపోవాలని. అప్పుడే మీకు మీ జీవితంలో స్మృతుల కంటే ఎంతో విస్తృతమైనదేదో అది సాక్షాత్కరిస్తుంది. మీరు ఎప్పుడూ కలగూడా కని ఉండనిది మీకు జరుగుగాక. సమాప్తం.